ప్రేమ అన్నది ఉంటేనండి సహజం అయిపోతాయండి. మిగతా గుణాలు ప్రయత్నించకుండా అవి సహజంగా వచ్చేస్తాయి. ఏ ప్రయత్నం చేయక్కర్లే. వినబడుతోందా? నేను అన్‌మ్యూట్ చేశానా? లేదమ్మా, వినిపిస్తుంది, అర్థమవుతుంది కూడానా. కాకపోతే ఏంటంటే తర్వాత మీరు ఆ! చెప్పండి. మీరు చెప్తుండగా దాన్ని డినై చేయడానికి ఎటువంటి అవకాశం లేని పరిస్థితి అమ్మా. మీరు చెప్తున్న విధానం గాని, చెప్తున్న విషయం గాని. బట్ ఏంటంటే మేము కండిషన్ అయి ఉన్నాం కాబట్టి సాధన సత్తు సంపత్తిలో మొదటి 3తో పాటు 4 అన్న దాని మీద ఉంది. ఇప్పుడు ఆఖరిదైన ప్రేమ ఉంటే మిగతా ఊడి సాధన చేయవసరం లేదు, ఆటోమేటిక్ వస్తాయని చెప్పుకున్నారు. దాన్ని ప్రస్తుతానికి రిసీవ్ చేసుకుంటున్నాను. అంటే ఇది నాకు అనుభవం అండి. ఎందుకంటే నేను లేదండి, మీ ఎవరైనా అనుభవాన్ని, మనోనిగ్రహం కోసం చెప్తే ఎందుకలా చెప్తారనిపించేది. అది అంత మీ అంటే అనుభవం మా అనుభవంలో రావాలి కదమ్మా. మీ అనుభవం ఏదైతే ఉందో అది మా అనుభవంలోకి వచ్చినప్పుడే దాన్ని మేము యాక్సెప్ట్ చేయగలుగుతాం. లేదులెండి. లేదా అంతవరకు ఏంటంటే 4 ఉండాలని చెప్పేసి 4 సాధన 4 4 సాధనలు ఉంటాయండి. ఏవైతే ప్రేమ అన్నది ఉంటే 4 వచ్చేస్తాయి సహజంగా. అదేనమ్మా. అలాగా వచ్చేస్తేనే ప్రేమ మీద సాధన జరిగి మీ స్థితికి చేరినప్పుడు, మీ అనుభవం వచ్చినప్పుడు అప్పుడు మాకు తెలుస్తది అంటాను. అవును. అంటే మీకు అది కూడా మా అనుభవం వస్తుందిలెండి. కావాలి కదా. అందరికీ ఆ సమర్థత ఉంది మనందరికీ. అది ఉంది. కానీ మీ అనుభవం ఏదైతే ఉందో అది మా అనుభవంగా మారినప్పుడు అప్పుడు మాకు తెలిస్తే అర్థమవుతది. తెలియని వేరు, అంటే తెలియని వేరు, చూడండి, అర్థం అవ్వడం. మనకి ప్రేమ ఉన్నదనుకోండి, అంటే వివేకం ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది. హ్మ్. ఎప్పుడైతే హృదయంలో తృప్తి, ఆనందం ఉంటాయో ప్రాపంచిక విషయాలకి వెళ్ళం. అది వదలడం ఓ వైరాగ్యం ఒక పెద్ద ప్రాక్టీస్ చేస్తారందరూ. ఏమి చేయక్కర్లే. భక్తి గోపికలకి భక్తి అక్కడ ప్రేమే కదా! ఆ కృష్ణుడి మీద. ఆ అది ప్రేమ వల్ల అనన్య భక్తి వాళ్ళకి అమ్మా అది. వైరాగ్యం సులువుగా అయిపోయింది. అది గోపికలది అనన్య భక్తి. సో కాబట్టి అది. భక్తి మార్గంలో మీరు చెప్పేది ఏంటంటే నేను ఇందాక చెప్పాలనుకున్నాను, మరలా మీరు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఆ! అది మార్గంలో ఏదైతే ఉందో అది గోపికలది అనన్య భక్తి. సో కాబట్టి ఆ భక్తి ఉన్నప్పుడు మిగతా 3 లేవు. మిగతా లేవని కాదు, ఆటోమేటిక్‌గా అన్నీ వచ్చేవే మీరు చెప్పే అదేనండి. విధంగా. ఇక్కడ ప్రేమ కూడా అలాంటిదే. ప్రేమన్నది మన అదేనమ్మా. అదే ఆత్మశక్తి. మీరు చెప్తున్నది ఆ కాన్సెప్ట్‌లో చెప్తున్నారన్నది నాకు అర్థమవుతుంది. అవునండి. నాకు అందుకే. ఏ రూపంలో అర్థమవుతుందంటే, హ్మ్. మీరు గోపికల భక్తి ఏదైతే ఉందో నారద మహాముని తాలూకా భక్తి ఏదైతే ఉందో, హ్మ్. ఆ భక్తి ఉంటే చైతన్య ప్రభు ఏ భక్తి అయితే ఉందో, హ్మ్. లేకపోతే ఇతర భక్తి మార్గంలో ఉన్న పరమ భక్తులు ఎవరైతే ఉన్నారో, ఆ భక్తిని పొందే వాళ్ళు ముక్తిని పొందుతున్నారు కాబట్టి, ఆ హ్మ్. భక్తి అంటూ ఒకటి ఉంటే, ఆ భక్తి అంటూ కలగలిగితే మిగతా 3 ఆటోమేటిక్‌గా వస్తాయని చెప్తున్నారు. అది వాస్తవం విషయం. బట్ అది మీ అనుభవం అది. అది నమ్మటానికి నాలాంటోడు కొద్దిగా ఇబ్బంది పడతది. అంతకంటే ఇంకేం లేదు. ఇంకొకటేంటంటేనండి ఇది చాలా సులువు మార్గం. మిగతా వాటిలి అది 100% అమ్మ. 100%. 100%. ఎందుకంటే నా 25 సంవత్సరాలు ఈ సాధనా మార్గంలో నేను తెలుసుకున్నదది. బట్ దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఇలా ఉన్నాను నేను. ఇంకోటేంటంటే సాధన టైంలో కూడా ఆనందంగా ఉంటాం. ఆ! అది ఎండింగే కాదు. 100% అమ్మా. ఆ విషయం తెలుసమ్మా. నేను రామకృష్ణ పరమహంస తాలూకా ఆయన అనుభూతుల్ని గత 50 సంవత్సరాల నుంచి గూడా తెలుసుకుంటూ ఉంటున్నాను పరిస్థితి అది. సో, కాబట్టి అక్కడి నుంచి ప్రస్తుతం ఉన్న స్థితిలో ఉన్నాను. స్థితికి కారణం అన్నది మీకు తెలిసిందే కదా! ఎక్కడున్నానో. అది వివరించి అంటే చెప్పడానికి మనం లేదు. అది బట్ భావనే ఏంటంటే భావన మార్చుకుంటే మీరు మీరు ఈ టాక్స్ ద్వారా, ఈ జూమ్ మీటింగ్స్ ద్వారా ఒక సిస్టాన్ని కాకుండా, అంటే ఒక పర్టిక్యులర్ సంస్థ విషయం చెప్పకుండా ఇన్ జనరల్ ఏది అవసరమో అనేది చెప్తున్నారని నాకు అర్థమవుతుంది. అంటే అవునండి. ఒక జేకే సిస్టానికి ఫిక్స్ అయిపోకుండా, ఒక థీసాఫ్ సొసైటీ కాన్సెప్ట్ ఫిక్స్ అయిపోకుండా అవును. అన్నది ఏదైతే ఉందో, జనరలైజేషన్ సర్వమతాల సారం అనేది ఏదైతే మనం స్వీకరించాలని చెప్పేసి మన దివ్యం సమాజం చెప్తుందో, అలాగేంటంటే సర్వసాధారణలో ఉన్న ఎసెన్స్‌ని మీరు సింప్లిఫై చేసి చెప్తున్నారు. అవును. అది అర్థమైన ధన్యులని అంటాను. అది అర్థం చేసుకోవాలి. దాన్ని యాక్సెప్ట్ చేయాలి.
శ్రవణంతో ఆగిపోకుండా మన నిధ్యాసంలో పెట్టగలిగితే మీరు ఇచ్చే ఈ ఈ మార్గం ఏదైతే ఉందో అది అవునండి. కృష్ణమూర్తి గారి వారు కావచ్చు, రామమాస్టర్ గారి వారు కావచ్చు, మీరు చెప్తుంది ఏదైతే ఉందో అది సంపూర్ణమైన విషయం. అది విన్న వాళ్ళకి, మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళకి అందరికీ. అమ్మ మిగతా వారు వారి నారాయణ పక్క గారు సంశయాలు తీసుకోండి. ఎందుకంటే ఈ టైం అనేది చాలా ప్రెసైజ్ కాబట్టి. నారాయణ గారు మీరు మాట్లాడతారా? భార్గవి ఎవరికైనా డౌట్స్ ఉంటే ముందు అడగండి, తర్వాత నారాయణ గారు చెప్పండి. చెప్తుంటే వేరే డౌట్స్ క్లియర్ అయిపోతాయి. నమస్తే అమ్మా. నమస్కారం అండి. ఈరోజు టాపిక్ చాలా బాగుందమ్మా. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు కూడా ఆ విషయాన్ని చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు చెప్పింది మేము వింటున్నాం. ఇంకా అది ఏంటవుతుందంటే అది మీ పరిపూర్ణమైనటువంటి అనుభవం అన్నమాట మీది. అయితే దీనివల్ల మాకేంటంటే ఇది ఏదో ఇంటలెక్ట్ ద్వారా లేకపోతే ఏదో గ్రంథాలు చదివిన ద్వారా చెప్పేది కాదు. లాస్ట్ ఆనంద్ కుమార్ గారు ఒక మొక్క చెప్పారు, అది చాలా ఆనందం అమ్మా. ఎందుకంటే అది గ్రహించడమే చాలా కష్టం. ఎందుకంటే మీరు ఒక రమణ మహర్షికో, ఒక రామకృష్ణ పరమహంసకో, లేకపోతే ఒక జిడి కృష్ణమూర్తి గారికో, ఇంకా అంటే దేన్ని మీరు అంటే ఇది చెప్పొచ్చు తప్ప వీటన్నిటికీ మీరు దేనికి అక్కడ ఎడిట్ అయిపోయి అంటే ఇదే మార్గం ఉన్నది అనేది లేదు. అంటే అన్నిటినీ సమ్మిళితం చేసి ఏదైతే వన్నెస్, ఎందుకంటే మీకు చాలా సందర్భాల్లో చెప్పామమ్మా, అంటే ఏదైతే వన్నెస్ అనేది మాకు చాలా సందర్భాల్లో ఒక నియర్లీ ఒక 7-8 సంవత్సరాల వన్నెస్ మాకు అర్థం అవ్వలేదు. ఎందుకంటే ఆ వన్నెస్ లో అన్ని మతాలు, ఇంకా అన్ని సాధన సంపత్తి, అంటే ఏదైతే సూటి అయినటువంటి మార్గం అంటే ఒక ఈ ఆధునిక యుగంలో ఒక రమణ మహర్షి, ఆ తర్వాత జిడ్డి కృష్ణమూర్తి, అలాగే నిసర్గదత్త మహారాజు, వీళ్ళు ఏంటంటే ఈ జ్ఞానత్రయంలో చాలా సులభంగా చెప్పారమ్మా. అలాంటి జ్ఞానాన్ని మాకేంటంటే మీరు పరిపూర్ణంగా దాని అనుభవం, ఎందుకంటే అది మీకు అదేదో మీరు నాకు తెలిసి ఏదో సాధన చేస్తూ వచ్చేది కాదు. ఆ ప్రేమ మార్గంలో ఉండటం వల్ల అది మీకు చాలా సులభం అయిపోయింది అనమాట. ఆ సులభం అయిపోవటం వల్ల ఆ యొక్క అనుభూతితో ఆ చెప్పటం వల్ల ఆ వాక్ అనేది ఏంటవుతుందంటే మా హృదయాలలో వచ్చి ఆ చైతన్యం అనేది చేరటం వల్ల మేము ఎక్కడ కండిషన్ అయిపోతున్నామో అది మాకు అర్థం అవుతున్నాం. మాకు అర్థమయ్యే పరిభాషలో చెప్పడం జరుగుతుంది. అది చాలా చక్కగా చెప్పడం జరిగిందమ్మా. అయితే ఈరోజు తృప్తి అన్నటువంటి కాన్సెప్ట్ లో ముందు ఏంటంటే జిడి కృష్ణమూర్తి గారు మనల్ని ఏం చేస్తారంటే ఒక డిఫరెంట్ ట్రాక్ లోకి తీసుకెళ్తారు. మనల్ని అందరినీ కూడా తీసుకుని వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ వాట్, అవన్నీ వివరిస్తారమ్మా. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నారంటే ఎందుకంటే జీవుడు ఏం చేస్తున్నారంటే ఎండింగ్ ఆఫ్ ది లైఫ్ వరకు ఆ మనసు చేసినటువంటి సిద్విలాసాలకు లొంగిపోయి లాస్ట్ జీవితం ఎండింగ్ అయిన దాకా ఏం చేస్తుందంటే ఈ ప్రాపంచిక విషయాలను తగులుకొని ఇది అందులోని ఆనందం, దుఃఖం, సంతోషంతో మునిగి జీవితం గడిచిపోతుంది. అంటే ఈ కృష్ణమూర్తి గారు స్టార్టింగ్ ఇదంతా ఎందుకు వివరిస్తున్నారంటే అంటే మాలాంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నాం అంటే ఈ ప్రాపంచిక సుఖాలను మునిగి తేలిపోతున్నాం. కాబట్టి అది చూడండి, అక్కడ వేల్స్ చాలా కష్టమని వాళ్ళ సంభాషణలు, ఆ తర్వాత వెస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళకి అంటే ఈ జంతువులకి ఆత్మలు ఉండవని చెప్పి, తర్వాత వాళ్ళకి ఏంటి దీన్ని ఇది చేయడం ఆనందం, ఇది చాలా కష్టం. ఏంటవుతుందంటే తెల్లవారు లేచి జీవుడు ఏం చేస్తున్నారంటే ఇదంతా కూడా లేచిన లగాయత్తు లాస్ట్ ఒక 50, 60, 70 చంపడం ఆట చంపడం ఏంటవుతుందంటే వాళ్ళు జంతువులను వేటాడడం, జింకలను వేటాడడం అనేది ఒక ఏంటైపోతుందంటే వాళ్ళకు ఒక ఆట అయిపోతుంది. ఒకప్పుడు నారాయణ గారు ఒకప్పుడు ఈస్టర్న్ కంట్రీస్ లో చంపడం వద్దన్నారు, ఇప్పుడు అది ఇక్కడ వ్యాపించింది అంటున్నారు. అదే ఆ విషయాన్ని బాగా చెప్పారమ్మా. ఇప్పుడు ఈస్టర్న్ కంట్రీస్ లో కూడా వీళ్ళు కూడా ఏంటవుతుందంటే చంపడం అనేది ఒక మంచి హ్యాబీ ఇదిగా మారిపోతుంది అనమాట. అయితే ఈ ఒక మంచి గ్రంథం లేదా ఒక సత్పురుషుడు, ఒక సత్సంగం ఏం చేస్తుందంటే దాదా గవంగా ఆయన కూడా ఒక పెద్ద హంటర్ అండి. ఒక పెద్ద హంటరు థియోసాఫికల్ సొసైటీ, అలాగే కృష్ణమూర్తి గారి యొక్క దీన్ని చదివి ఏం చేశారు సార్ అంటే ఆయన అలా తన యొక్క హంటర్ వృత్తిని మానేసి ఒక ఆత్మజ్ఞానాన్ని పొంది తాను పొందినటువంటి ఆ జ్ఞానాన్ని కొన్ని ఎన్నో దేశాలలో తిరిగి తన జ్ఞానాన్ని అందరికీ పంచాడమ్మ.
అంటే ఇలాంటి సత్సంగం ద్వారా అంటే ఒక హంటరే మారాడు అనమాట. అంటే మార్పు ఒక్క సత్సంగం ద్వారా. ఎలాంటి సత్సంగం అంటే ఇలాంటి సత్సంగం. ఏంటో సత్సంగం అంటే సత్య మార్గం ఏదైతే ఉందో, జ్ఞాన మార్గం ఏదైతే ఉందో, ఏదైతే అన్నిటికీ అతీతమైన కులానికి మతానికి అన్నిటి అతీతంగా అయితే ఉందో అలాంటి మార్గంలో ప్రయాణించినప్పుడు డెఫినెట్గా ప్రతి ఒక్కరిలో మార్పు వస్తుంది. మాలాంటి వాళ్ళు ఉన్నటువంటి కండిషన్స్ అన్ని పోతాయమ్మా. ఎందుకంటే ఈరోజు కృష్ణమూర్తి గారు ఈ తత్వాన్ని మనకి ఏంటంటే తృప్తి అంటే ఇక మనకేదో ఆ ప్రేమ అనేది ఇంకెవరికో ఉండేది కదా, ఈ పోలీసులకో లేకపోతే ఇంకెవరికో ఉండడం. ప్రతి జీవి మీద ఎప్పుడైతే ఆ ప్రేమ భావన అయితే మనకైతే ఉందో ఆటోమేటికల్ ఏంటవుతుందంటే అన్ని మనం ఏంటంటే ఏ జీవిత సత్యం అయితే ఉందో ఆ సత్యాన్ని మనం తెలుసుకోగలం, ఆ యథార్థతను మనం తెలుసుకోగలం. లేకపోతే ఏంటవుతుందంటే మనం ఒక క్షణానికి సంతోషపడతాం, మరు క్షణంలో దుఃఖం అనుభవిస్తాం. కానీ కృష్ణమూర్తి గారు మనల్ని ఏం చేస్తున్నారంటే ఈ తృప్తి అంటే కేవలంగా మా ప్రాపంచికమైనటువంటి ఈ తృప్తి కాకుండా అసలైనటువంటి తృప్తి ఏంటి? ఆనందానికి వ్యతిరేక పదం లేదమ్మా. ఎందుకంటే ఆ బ్రహ్మానందాన్ని మనం పొందాలి అంటే, ఆ అనంతత్వాన్ని మనం పొందాలి అంటే ఈ మనసు చేసేటువంటి ఏం చేస్తుంది అనేటువంటి దాన్ని మనం ఎప్పుడైతే గ్రహించినప్పుడు మాత్రమే మనకి అసలైనటువంటి ఆత్మతత్వం అనండి లేదా అనంతం అనవండి. ఎందుకంటే చాలా సింపుల్ సరళమైనటువంటి పదాలతో కృష్ణమూర్తి గారు చెప్తారు. ఇంకోటి ఏంటంటే ఆయన చిన్నపిల్లలతో మాట్లాడతారు. ఈవెన్ శ్రీలంక వెళ్ళినప్పుడు కూడా అక్కడ మొత్తం మా ప్రభుత్వమే ఆ స్కూల్స్ కాలేజీలకు మాట్లాడమని చెప్పి ఒక 4-5 days ఇచ్చేసారు కృష్ణమూర్తి గారికి. ఎందుకంటే కృష్ణమూర్తి గారు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని ఏమి లేదమ్మా, అందరిలో కూడా అదే చూడడం జరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కాబట్టి నువ్వు నమ్మాలి అదే ఉండదు అక్కడ, నువ్వు ఆలోచించమంటాడు అనమాట. అలాగే వాళ్ళ దగ్గర కూడా ఏం చేశారు సార్ అంటే ఇది మీరు ఏంటి చేస్తున్నారో అది చూడమంటున్నాడు అనమాట. అది ఎంతవరకు సమంజసం. ఎందుకంటే నేను ఇంతకు ముందు చాలా ఆనందంగా తృప్తిగా ఉన్నాను, మీ సంభాషణలు విన్న తర్వాత నేనేటయ్యానంటే అదంతా పోయిందని చెప్తున్నారు. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, మనం కూడా ఏం చేస్తామంటే ఆ దుర్జన సాంగత్యం చేసినప్పుడు మన యొక్క సహజ స్వభావం ఇది అయిపోయి మనం ఏం చేస్తాం, మనం కూడా ఇది అయిపోతాం. అలా సజ్జన సాంగత్యం సత్సాంగత్యం లేదా మళ్ళీ సద్గోష్ఠి లేదా ఇలాంటి సత్సంగం ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి నిజమైనటువంటి ఆత్మతత్వం ఏదైతే ఉందో, ఆ నిజమైనటువంటి సస్వరూపం ఏదైతే ఉందో అవన్నీ మనలో ఏవైతే కండిషన్స్, ఎక్కడైతే కండిషన్స్ అయిపోతున్నామో అంటే ఈ ప్రేమతత్వం ఎక్కడ ఈ ప్రేమకు దూరం అయిపోతున్నామో ఈ అవగాహన లేకపోవటం వల్ల ఈ రోజు ప్రపంచంలో అన్ని దుస్సంఘటనలు జరగడానికి కారణం ఇదే, ఆ ప్రేమ లేకపోవడమే. ఎందుకంటే ఒక సందర్భంలో మేడం గారు ఇంటికి వెళ్ళినప్పుడు ఒక పక్కన లక్ష్మి ఉంది, పక్కన ప్రేమకుంజ అని ఉంది. ప్రేమకుంజ ఏమిటి నాకు చాలా సందర్భంలో అడగలేదు. ఒకసారి ఎందుకో కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మేడం గారు ఇక్కడ ఏంటి ప్రేమకుంజ అంటే అప్పుడు అది అంటే అప్పుడు దాని గురించి చెప్పడం జరిగిందమ్మా. ఆ ప్రేమ అనేది మీ యొక్క సహజ స్థితి అది. ఎందుకంటే అది మా సహజ స్థితి కూడా. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు చెప్పినట్టు ఏంటవుతుందంటే ఇంకా మాకు ఇంకంటే మాలో ప్రేమ ఉందని, ఇంకా లేకపోతే మాలో ఆత్మజ్ఞానం అనేది ఏది పొందేది పూర్తి పరిపూర్ణ ఉందని ఇవన్నీ ఇంకా మాకు కొంచెం ఇప్పుడు అర్థం అవుతున్నాయి. ఎప్పుడైతే మనం మాలో ఉన్నటువంటి అన్ని కండిషన్స్ అన్ని పోయి ఏదైతే ఉందో తప్పకుండా మీ సత్సంగం ద్వారా మేము కూడా అలాంటి గొప్ప ఆనందాన్ని పొందుతామమ్మా. ఎందుకంటే ఈ ప్రేమ వల్లనే మీరు ఏంటి ఇన్ని సంవత్సరాలతో ఒకవేళ ఏ కారణం చేత ఆగిపోయినా మరోసారి మనం రప్పించి ఇదంతా ఎందుకు జరుగుతుందని ఒక మహాత్ములు, ఒక షిరిడి సాయిబాబా సచరిత్రలో కానీ, ఒక రమణ మహర్షి సచరిత్రలో కానీ, జీవి చరిత్రలో మనం చూస్తాం. ఎందుకంటే రమణ మహర్షి దగ్గర ఒక వ్యక్తి ఏం చేస్తారంటే నా దగ్గర రమణ మహర్షి దగ్గర ఉన్నాను, నాకు ఇంతవరకు ఏ జ్ఞానం రావట్లేదని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయింది 100 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి లాగినట్టు రమణ మహర్షి దగ్గర మళ్ళీ వస్తే 100 రోజుల నుంచి నాకు కనిపించలేదని అడుగుతాడు ఆయన. అంటే ఏంటి కరెక్ట్ గా నేను 100 రోజుల నుంచి భగవాన్ కనిపిస్తే కరెక్ట్ గా అంటే నాలో అంతలా చూస్తున్నాడు ఆయన అన్నటువంటి ఆ సత్యం అక్కడ ఎరుగుపడుతుందమ్మా. అలాగే మీ దగ్గర మనుషులనే కాదు అక్కడ పిల్లులు అవనివ్వండి లేకపోతే కాకులు అవనివ్వండి అన్నిటి మీద, ఎందుకంటే ఆ ప్రేమభావం ఉంటే మొత్తం ఎంటైర్ అన్నిటి మీద కూడా మనకి ఆ భావం ఏర్పడుతుంది. అంటే మీరు అన్నట్టు సాధన సంపద కూడా చాలా ఈజీ అయిపోతుంది. మనం ఇంక పెద్ద సాధనలు చేసి రేచకాలు, కుంభకాలు లేదా అష్టాంగ యోగాలు ఇవేమీ ఇది చేయక్కర్లేదు. అంటే అన్నిటికంటే సులభమైనటువంటి మార్గం ఏదైతే ఉందో మీరు ఆ మార్గాన్ని మాకు బోధిస్తున్నారమ్మా. ఇలాంటి గొప్ప సత్సంగం అందించిన మీ సతకూడ నమస్కారాలు. గురువం తత్సత్. బాగా చెప్పారు. కానీ ఇందులో ఒక పాయింట్ ఏంటంటే డిస్కంటెంట్ ని పోషించాలన్నారు, అసంతృప్తిని మనం పోషించాలి.
ఏ రకమైన అసంతృప్తి ఇక్కడే మనం అర్థం ఎస్ చేసుకోవాలి. ఎస్ అంటే తృప్తి అవును జస్ట్ పడిపోతున్నాం అన్నిటితోటి. మనమేమో మామూలుగా ఏమంటాం, ఓహో ఆయన తృప్తి పడ్డాడు అంటే తృప్తి ప్రాపంచిక వస్తువులతో కాదు, ఆ అవును తృప్తిని అంటం లేదు. ఒక రకమైన అవును ఇన్ని ఉన్నా ఒక అసంతృప్తి ఉంటుంది మనకి. అది మనం ఏం చేస్తామంటే పెద్ద అయ్యాక ఉద్యోగంలో పిల్లలు కండం, వాళ్ళ కోసం అవన్నీ చూడ్డాలు, ఈ ప్రాపంచికతలో పడిపోయి ఆ లోపల అసంతృప్తిని పట్టించుకోవట్లేదు మనం. అది అవును గాని మనం దాన్ని జాగ్రత్తగా పోషిస్తే, అంటే అది అంటే నాశనం అయిపోకుండా చూసుకుంటే, ఆ అసంతృప్తి వల్లే మనం అసలైనటువంటి ఇది కాదు, ఇది కాదని వదిలేసి అసలైన ఆత్మతత్వానికి ఎళ్ళగలం. లేకపోతే మనకి వెతుకుతున్నది ఇది కాదు, ఇది కాదని వదిలేయాలంటే మనకి ఆ అసంతృప్తి తీసుకెళ్తుంది మనని. అప్పుడు అవును అసలైన అది ఎక్కడికో అక్కడికి వెళ్తామనమాట. అది ఆయన అవును అవేర్‌నెస్‌లో మీకు అది సంభవం. అంటే అవేర్‌నెస్ తోటి ఆ అసంతృప్తిని అబ్జర్వ్ చేస్తూ ఉంటే, అప్పుడు అవును మనకేంటవుతుంది లోపల నుంచి వాటెవర్ ఈజ్ మనదేమిటో మన స్థితి మనం తెలుసుకుంటామనమాట. అది. అందుకని ఈ కృష్ణమూర్తి గారు చిన్న పిల్లలతో కూడా మాట్లాడుతూ, ఈ అసంతృప్తి అనేది చాలా ముఖ్యమైనది. ఆ అవును అసంతృప్తే అనంతత్వానికి తీసుకెళ్తుంది అని చెప్తారు. అవును అవును బాగుంది హ్మ్. సుధ గారు ఇవాళ రాలేదా? వసంతలత వెళ్ళిపోయిందా ఏంటి? ఉందా? వీళ్ళందరూ రెండో జూమ్‌కి వెళ్ళిపోతున్నారు. మొదటి జూమ్‌కి లేట్‌గా వస్తున్నారు. భార్గవి గారు అర్థమైందా? శారదా నీకేమైనా డౌట్స్ ఉన్నాయా? టాపిక్ అర్థమైందా లేట్‌గా వచ్చావు? హ్మ్. భార్గవి గారు అర్థమైందా? అసంతృప్తిని తొలగించుకుంటూ ప్రేమ వెళ్ళాలి. ఎంత గొప్పది అంటేనండి, ప్రేమలో శక్తి ఉంది. ఆ! ని నిస్ ఏంటి అందులో వీక్‌నెస్ ఉండదు. ప్రేమలో అంటే ఇంటెలిజెన్స్, విజ్డమ్ ఉంటుంది. అనంతమైన తెలివితేటలుంటాయి. మామూలు ఈ ప్రాపంచిక తెలివితేటలు కాదు. ఆ విజ్డమ్ వేరు. ప్రేమ ఎక్కడుందో అక్కడ విజ్డమ్ ఉంటుంది. అలా. అది హార్ట్ ఇంటెలిజెన్స్ అంటాం. హృదయంతో ఉన్న ఇంటెలిజెన్స్ అన్నమాట అక్కడ పనిచేసేది. అంటే అక్కడ పరభావం ఉండదు. అయితే ఇంకెవరు ఏమైనా డౌట్స్ అడిగితే ఉంచుదాం. లేకపోతే శారదా ఏమైనా మాట్లాడతావా? మైక్‌కి దూరంగా ఉన్నావా? లక్ష్మి గారు చెప్పండి. మరి ఎవరు కూడా పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల ముగించుతున్నారు కాబట్టి ఈ రోజు మీటింగ్ చెప్పండి. ని హ్మ్. నిజంగానే హ్మ్. నాకు ఒక సెంటెన్స్ గుర్తొచ్చింది. పరమ భక్తుడు తన హ్మ్. సమయత్వంలో పాడే ఆ స్థితిలో పాడే ఒక ఆలాపన అందులో ఒక సెంటెన్స్ గుర్తొచ్చిందండి. హ్మ్. చెప్పండి. చెప్పండి. ప్రేమ ముదిత మనసు కహో రామ రామ రామ. ప్రేమ ముదిత మనసు కహో రామ రామ అనే హ్మ్. సెంటెన్స్ గుర్తు. అవునండి. ఆ రామనామం పలకడంలో ఉన్న ప్రేమ ఏదైతే ఉందో ఆ ప్రేమను అనుభవిస్తూ చేసిన పని అని ఒక సెంటెన్స్ గుర్తొచ్చింది మీకు అన్నది ముందు పెట్టిన అంతే. అందుకని ఇంకేం లేదు. అవునండి. అవునవును. అది సో దాని భావం గాని గూఢార్థం గాని నాకు అర్థం కాకపోయినప్పటికి కూడా అంతేనండి. ఇప్పుడు ఆ తెలిసి రామభజన పలకంలోనే చెయ్యవే ఉండగా మనసా అన్నాడు కదా! త్యాగరాజు. తెలిసి రామభజన అంటే ఏమిటి తెలిసి? అంటే అది రాముడు అనంతుడు, ప్రేమ స్వరూపుడు అని తెలిసి రామభజన చేయాలి. అలాగే ప్రేమతో నిండిన మనస్సుతో రామ రామ అను అంటున్నారు. అదే అండి. ఇది ఎగ్జాక్ట్ గా ఆ సెంటెన్స్ కి ప్రేమతో కూడిన మనసుతో రామనామాన్ని పలకమన్నారు. అదండి. ఒక ఒక రా రామస్ నేను అంటే వినండి. ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. రామస్వామి స్వామీజీ భక్తులు బాగా ఆయనకి క్లోజ్ అయిన భక్తులు భార్యాభర్త మా ఇంటికొచ్చారు. వచ్చి "అమ్మ మా అవునండి. మనస్సు నిలవట్లేదు. మేమన్నీ చేస్తున్నాం. ఎందుకో మనస్సు నిలవట్లేదన్నారు." నేనన్నాను, "మీరు భగవంతుడిని ప్రేమించండి.
ప్రేమతో చేయండి, మీ మనసు నిలుస్తుంది అన్నాను. అంటే వాళ్ళకి ఆ సంసిద్ధత ఉంది కనుక ఆ తర్వాత చెప్పారు. లక్ష్మి గారు ఇచ్చిన ఉపాయంతో మాకు చాలా బాగుందని. అంటే అప్పుడు రామస్వామి స్వామీజీ అడిగారు. అంటే అలా అంటే అది నిజమే, ఆ ప్రేమతోటే సమస్తం సంభవం. అంటే ఎప్పుడైతే భగవంతుడిని ప్రేమిస్తామో, ఏది కోరికలు తీర్చే మెషిన్‌గా కాకుండా, ఆ భగవత్ తత్వం అని ప్రేమించినప్పుడు, ఆ ప్రేమే మనం అయిపోతాం. ఇంక ప్రేమించే వాళ్ళు ఉండరు ఇంకొన్నాళ్ళకి. ఆ స్థితిలో అన్నీ రైట్. సులువే అయిపోతాయి. సాధనలన్నీ సులువే. అదే మంత్రదీక్ష ఇచ్చేటప్పుడు గురువు ఆ మంత్రం సాధన చేయడం ద్వారా హ్మ్. దాని మంత్రానికి అర్థం చెప్తారు. అది ఎంతవరకు కరెక్ట్ తెలీదు. మననా త్రాయతే ఇది మంత్రః అని అంటారు. నేను కరెక్ట్ పలికనలే తెలీదు. సాంస్క్రిట్ తో పరిచయం తక్కువ. సో అవును. విషయం అది. ఆ ప్రేమ తత్వాన్ని ఆచరణలో పెడితే మనం ప్రేమగా మారిపోతాం అనడానికి అదొక రిలేటెడ్ ఆస్పెక్ట్ అని చెప్పడం జరిగిందమ్మా. ఎందుకంటే ఇంకేం లేదు. హ్మ్. మంత్రానికి అర్థం చెప్తూ అవునవును. అవును. కరెక్టే. మననం వల్ల త్రాయతే ఇది మంత్రం అన్న పదానికి మననంతోటి రమించేది అని. అదిగా మారుతామని. అవును. అదిగా మనం మనం ఆ స్థితిలో మారుతాం అని చెప్పడం కోసం అది పరిస్థితి. హ్మ్. సో నేను మంత్రదీక్ష తీసుకున్నప్పుడు ఆ మంత్రదీక్ష ఇచ్చే గురువు చెప్పే విషయం అన్నది. హ్మ్. ఎందుకు మంత్రదీక్ష, ఎందుకు మంత్ర సాధన అంటే ఆ విషయం చెప్తున్నారు. ఈ సందర్భంగా గుర్తొచ్చింది ఆ విషయం మీరు చెప్పే మీరు మాట్లాడుతున్నారు. మీరు అదే సో, మనకి ఆ అసంతృప్తి అనేది సహజంగా ఉంటుంది గానీ, మనం దాన్ని ఏం చేసేస్తాము, క్రమేణా దాన్ని కప్పేస్తాం మిగతా ప్రాపంచిక విషయాలతో. అది. ఒక స్థితి నుంచి మరో స్థితికి వచ్చిన తర్వాత ఆ మొదటి స్థితి ఉండదు. ఒక ఉంటుంది మెట్టు గానీ, నుంచి మరో మనమే మెట్టు దాన్ని బలంతోటి అంటే అది ఆంతరంగికది ఉన్నవాళ్ళు ఉంటుంది. వీటితో తృప్తి పడిపోతున్నారు. ఈ ప్రాపంచిక విషయాలతో బిజీ కాకుండా అవి ఉన్నా అంటే ఈ స్థితికి అసలు దాన్ని రావట్లేదమ్మా. అంటే అక్కడ తృప్తిపడతానంటే ఆ స్థితిలో ఉండిపోతున్నారు. హ్మ్. ఈ స్థితికి వచ్చిన తర్వాత ఆ స్థితి ఉండదు. ఉదాహరణకి మరి మీ అందరికీ తెలిసింది, మీకు బాగా తెలిసింది. మనం ఎక్కినప్పుడు ముందు మెట్టును వదిలి రెండో మెట్టు ఎక్కినప్పుడు ఇంకా మొదటి మెట్టులో ఉండము. అది ఆటోమేటిక్‌గా అది సీజ్ అయిపోతుంది. అవును. సో కాబట్టి ఎక్కడానికి సమస్యించడం ద్వారా మనం ఈ స్థితిలో ఉన్నామని అనుకుంటున్నాం. ఆ హ్మ్. నెక్స్ట్ అంటే మెట్టుకి ఇక్కడ ఎక్కడానికి మెట్టంటే కాదండి. ఇది అసంతృప్తి అనేది సహజంగా వ్యక్తులకి ఉంటుంది. కానీ దీన్ని మనకున్న సాంగత్యాలేంటి, మన ఇంకా ప్రాపంచిక విషయాల మీదున్న మోహం వల్ల వాటన్నిటిలోని మనం దీన్ని అణిచేసుకుంటున్నాం. అది. అంతేనమ్మా. మనం ముముక్షత్వం పక్క వెళ్ళట్లేదు. హ్మ్. అది. ముముక్షత్వం పక్క వెళ్ళకపోవటం వలన ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న మన వ్యక్తిగతమైన కోరికలతో ఉండిపోతున్నామన్నది మీరు చెప్తున్నట్టు నాకు అర్థమవుతుంది. అవును. ఆ వాటితో తృప్తి పడిపోయి. అదే వాటి తృప్తి ఏంటంటే అవి ఆటి మీద ఉన్న అటాచ్‌మెంట్. హ్మ్. సో, అది ఒక పదం వాడొచ్చేమో అనుకుంటున్నాను. వాటి పట్ల ఉన్న మనకు అటాచ్‌మెంట్‌కి వాటి వల్ల కలుగుతున్న తృప్తి అనుకోని ఏదైతే హ్మ్. హ్మ్. దానివల్ల లాభం పొంది అదే ప్రధానం అనుకోని తృప్తి చెందడం వలన అక్కడ కండిషన్ అయిపోతున్నామని పదం కూడా ఏమైనా ఉంటదేమో, అన్వయించవచ్చేమో అవునవును. ఆలోచన చేయండి. కండిషన్ అన్నది రైటే అక్కడ. వి ఆర్ కండిషన్డ్ విత్ ద థింగ్స్. అలా ఏ పరిస్థితి. రకంగా చెప్పినా అది విషయం అదే. అంటే ఇంకా ఎంత కండిషన్ అయిపోతామంటే ఒక భగవద్భక్తుడికొచ్చాడు. ఒక బాగా బట్టలేసుకున్న రిచ్ మ్యాన్ వస్తే వాడికిచ్చిన విలువ భగవద్భక్తుడికి ఇవ్వం. అంత కండిషన్ అయిపోతాం. అంటే జ్ఞానికి వాళ్ళు మంచి బట్టలేసుకోలేదు గనక జ్ఞాని తక్కువవాడు. ఆ బట్టలు బాగా వేసుకుని డబ్బులున్నవాడు గ్రేట్ అన్న దిగజారిన స్థితికొచ్చేస్తాం ఆఖరికి. చాలా సంతోషం అమ్మా. యెస్. ఓకే ఈరోజు అండి. మాకు శుభదినం. మీ ద్వారా ప్రధానమైన భక్తి అనే విషయాన్ని మా మనసులకు హత్తుకునేటట్లు చెప్పారు. చాలా సంతోషం. అందరికీ నమస్కారం. నమస్తే అండి. ముగించేస్తున్నాను.